వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ఏప్రిల్ 1 నుండి యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ జి రవినాయక్ 2023-24 యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 నుండి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనం సమావేశ మందిరంలో యాసంగి 2023-24 వరి ధాన్యం కొనుగోలుపై ఐకేపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కొనుగోలు కేంద్రాలు ఇన్ఛార్జీలు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, మిల్లర్లతో ప్రారంభించిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 1న జిల్లాలో అన్ని మండలాల్లో 34 కేంద్రాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లులు వాహనంను పంపించాలని, మిల్లు వద్ద మిల్లర్లు జాప్యం చేయకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు. ధాన్యం తూకం విషయంలో నిర్దేశించిన మేరకు నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రభుత్వ గ్రేడ్ ఏ ధాన్యానికి 2,203 రూపాయల మద్దతు ధరను, సాధారణ రకానికి 2,183 మద్దతు ధర చెల్లిస్తుందని, ఈ మద్దతు ధరల పట్టికలతో కొనుగోలు కేంద్రాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో పౌర సరఫరాలు, డిఆర్డీఏ, వ్యవసాయ జిల్లా కోఆపరేటివ్, మార్కెటింగ్, తూనికలు, కొలతలు, ట్రాన్స్పోర్ట్ శాఖల సమన్వయంతో పనిచేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ప్రవీణ్, డిఆర్డీఓ నరసింహులు, డీసీఓ పద్మ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. వివిధ డిపార్ట్మెంట్స్, జిల్లా అధికారులు, పేరు నమస్కారం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మనము చాలా ఏళ్ళుగా ప్రతి సంవత్సరంలో 2 సార్లు చేసే ప్రోగ్రామ్. But still this time it has a different background, different scenario. That is why we have called all the field functionaries in addition to the street level officers of role కూడా TM గారు చెప్పారు. And the same notes is also being implemented. మనం ప్రతిసారి చేసే ప్రోగ్రామ్ అయినప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్ సిమిలర్లీ paddy cleaners. During the previous season, we have ensured that each paddy center has at least one paddy cleaner. And bigger centers can also purchase more than one paddy cleaner also if they have commission amount or if they have regular maintenance. Then similarly, moisture meters, so on and so forth. ఏవేవైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాయా? Similarly, most important is the legal metrology department. They need to get their all the weight bridges in the mills as well as the weighment scales and other things being used at paddy centers. But అన్నిటిని కూడా ప్రాపర్ వెరిఫికేషన్ అండ్ స్టాంపింగ్ అండ్ అదర్ థింగ్ నీడ్ టు బి డన్ సో దట్ రేపటి రోజు ఎక్కడ కూడా